హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్ గారి జన్మదిన వేడుకలు దగ్గర ఉన్నాం. అయితే ఈ జన్మదిన వేడుకలు ఆయనకి ప్రత్యేకమని చెప్పాలి. అయితే అధపాతాళానికి పోయిన టీడీపీ పార్టీని మళ్ళీ నేనున్నానంటూ మండలంలో బతికించిన ఘనత అయితే పరిమి రవికుమార్కి చెందుతుందని చెప్పాలి. బాగా దీనస్థితిలో ఉన్న టీడీపీకి మండల అధ్యక్షుడిగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో కూటమి ప్రభుత్వానికి దాదాపు 62,500 మెజార్టీలో మండలంలో అత్యధిక ఓట్ల మెజార్టీని తీసుకురావడంలో కూడా ఆయన కృషి ఎంతో ఉంది. అయితే ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రత్యేకమైన పుట్టినరోజు అని చెప్పాలి. వచ్చే పుట్టినరోజు లోపు ఆయన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండిపోతుంది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది మీకు చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు. నెక్స్ట్ పుట్టినరోజు లోపు మీరు చేసే వాగ్దానాలుగా నిరూపించుకునే ప్రయత్నాలు ఎలా ఉంటుంది? అందరికీ ముందుగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎవరైతే నా పుట్టినరోజుకి వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్పారో వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడ్డాం. గత ప్రభుత్వంలో పుట్టినరోజు సందర్భంగా ఏమి విమర్శలు చేయకూడదు, కానీ మా యాక్షన్ ప్లాన్ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో యాక్షన్ ప్లాన్ అనేది ఒక పక్కా ప్రణాళికగా మేము ఆ రోజు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానాలు నెరవేర్చడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ ముగ్గురు కూడా ఒక క్రమబద్ధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో అసలు మేము ఇప్పుడు మెయిన్గా పెట్టుకున్నది, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఒక మెయిన్గా పెట్టుకున్నది ఏంటంటే, అసలు రోడ్లు అనేవి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా దారుణంగా ఉన్నాయి. రోడ్లు అనేవి చాలా పోయాయి. అసలు మేము గుంతల్లో అసలు ఎక్కడన్నా కార్యక్రమం, ఏదైనా ఊర్లో కార్యక్రమం పెడితే, ఈ జగన్నాథపురం కానీ ఇటు కానీ లేకపోతే అలాగా విప్పర్ కానీ ఏదైనా కార్యక్రమం పెడితే అక్కడికి వెళ్ళాలంటే మాకే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఆడవాళ్ళు ఎవరైనా గర్భిణీలు కానీ వీళ్ళు కానీ అక్కడి నుంచి అసలు గుడి హాస్పిటల్కి తాడేపల్లిగూడెం హాస్పిటల్కి రావాలంటే ఎలా వస్తున్నారు అనేది మాకు చాలా ఆలోచించదగ్గ విషయం. ఎమ్మెల్యే గారు కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. నిధులు అనేవి ఒకేసారి రావు, కానీ ఉన్న నిధుల్లో ఇప్పుడు 15th ఫైనాన్స్ ఈ గత ప్రభుత్వంలో ఒక్క సర్పంచ్కి కూడా 15th ఫైనాన్స్ కానీ కేంద్ర ప్రభుత్వ నిధులకి ఏమీ రాలేదు. ఇప్పుడు మండలానికి కానీ జిల్లాకు కానీ అదేవిధంగా పంచాయతీలకి 15th ఫైనాన్సులు తెప్పించాం. 15th ఫైనాన్సుల ద్వారాగా, అదేవిధంగా ఎమ్మెల్యే గారి నిధుల ద్వారాగా, నరేంద్ర మోడీ గారి నిధుల ద్వారాగా ముందు మేము రోడ్లు అనేవి కంప్లీట్గా చేస్తాం. అదేవిధంగా ఏవైతే ఫంక్షన్స్ గత ప్రభుత్వంలో హౌసింగ్ లోన్స్ ఆగిపోయినాయి, ఆ హౌసింగ్ లోన్స్ ఇప్పుడు ఇప్పిస్తున్నాం. అలాగే కొత్తగా హౌసింగ్ లోన్స్ కూడా ఎక్కువ పెట్టేసి పేదలు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇల్లు అనేది ఒక కళ, ఆ కళను నెరవేర్చాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే గారు కూడా ఒక పక్కా ప్రణాళికగా వచ్చే సంవత్సరానికి మేము ఒక పక్కా ప్రణాళికగా ప్రజలకి ఏదైతే అవసరమో అది చేసేదానికి మేము ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. అది రవికుమార్ చెబుతున్నమాట. వచ్చే సంవత్సర కాలంలో అయితే గ్రామాల్లో బాగా సమస్య పెద్దదిగా ఉన్న రోడ్లు అయితే ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ సంవత్సర కాలంలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నామని కూడా చెప్తున్నమాట. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.